ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం। ఈరోజు అయోధ్యాకాండంలో 51వ సర్గ నుండి 60వ సర్గ వరకు చూద్దాం. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు గుహుని యొక్క ఆతిథ్యంలో ఉన్నారు. అక్కడ రాత్రి వీరందరికీ కూడా చెట్టు మొదట్లోనే ఈ విశ్రమించడానికి అక్కడ శయ్యను ఏర్పాటు చేశాడు గుహుడు. సీతారాములు ఇద్దరు కూడా ఆ కటిక నేలపైనే చెట్టు దగ్గర పడుకొని ఉన్నారు. లక్ష్మణుడు మాత్రం నిద్రపోలేదు, సుమంత్రుడు కూడా నిద్రపోలేదు. గుహుడు లక్ష్మణుడితో అంటున్నాడు, చూడు నాయనా లక్ష్మణ, నీవు కూడా విశ్రమించు. మీరందరూ కూడా ఈ కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగారు. మేమేమో కష్టాల మధ్యలోనే పెరిగాం కాబట్టి మాకు ఇట్లాంటివి ఏమీ అనిపించదు. మీకు ఒక్కసారి ఇటువంటి వనవాసం ఉన్నది చాలా కష్టాన్ని కలిగిస్తుంది. రాముడు నాకు ఈ ప్రపంచంలో అందరికంటే కూడా చాలా ప్రియమైనవాడు. ఎందుకంటే నాకు ఈ లోకంలో ఈ కీర్తి, ధనం, ఈ అధికారం ఇవన్నీ కలిగాయంటే రాముని వల్లనే కలిగాయి. ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో నాకు రాముడి అంతా కూడా తెలియచేశాడు. ఈ అడవి అంతా కూడా నాకు బాగా తెలిసిన ప్రదేశం. నేను ఈ అడవిలో ఉండగా ఎంత వీరులైనా సరే వాళ్ళ యొక్క చతురంగ బలాలను తీసుకుని వచ్చినప్పటికీ కూడా నన్ను ఎవరు కూడా ఓడించలేరు. ఎందుకంటే మొత్తం ఈ అడవి అంతా కూడా మాకు కరతలామలకం. అందువల్ల మీరు నిద్రించండి, విశ్రమించండి. మేము 4 వైపుల నుంచి కూడా మీకు కాపలా కాస్తూ ఉంటాము అని చెప్తే అప్పుడు లక్ష్మణుడు అంటాడు, నీ యొక్క శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. నీవు ఇక్కడ ఉండగా మాకు ఏ భయము లేదు. అయితే సీతారాములు ఇద్దరు ఈ విధంగా కటిక నేలపై విశ్రమిస్తూ ఉంటే నేను ఎలా నిద్రపోగలను, నేను ఎలా సుఖంగా ఉండగలను? ఏ రాముణ్ణి చూసి యుద్ధంలో ఎవరు కూడా ఎదిరించలేకుండా ఉంటారో అటువంటి రాముడు కటిక నేలపై పడుకొని ఉన్నాడు. దశరథ మహారాజు ఎన్నో వ్రతాలు అవి చేసి రాముణ్ణి పుత్రునిగా పొందాడు. రాముడంటే ఎంతో ఇష్టం, అయినా సరే అడవులకి ఈ విధంగా పంపించాడు. నాకు తెలుసు ఆయన ఎక్కువ కాలం జీవించరు. ఇప్పుడు ఆయన జీవించకపోతే అయోధ్య మొత్తం ఒక అనాథ కింద అయిపోతుంది. తర్వాత నా తండ్రి గారు మరణిస్తే మేము ఈ పితృకార్యాలు అవన్నీ కూడా మరణించిన తర్వాత అవన్నీ చేయలేము. నేను రాముడు ఎవరైతే ఈ కర్మలు చేయలేరో వాళ్ళు పుత్రునిగా పరిగణించబడరు. ఎవరైతే పితృకర్మలు అవి చేస్తారో వాళ్ళనే పుత్రుడు అని అంటారు. మా ఇద్దరికీ ఆ అదృష్టం లేదు అని చెప్పి మొత్తం అక్కడ అయోధ్య నగరం యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు లక్ష్మణుడు. వర్ణిస్తూ ఆయన కంట నీరు వస్తుంది. అప్పుడు లక్ష్మణుడు అలా విలపిస్తూ ఉంటే గుహుడు కూడా కన్నీరు కార్చాడట. ఈ విధంగా రాత్రంతా అలాగే గడిచిపోయింది. తెల్లవారిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా నిత్య కృత్యాలన్నీ చేశారు. రాముడు లక్ష్మణునితో అంటున్నాడు, ఇప్పుడు తెల్లవారింది కాబట్టి మనం ఇంకా గంగానదిని దాటడం మంచిది అని చెప్పి గుహునికి ఈ విషయం చెప్తే అప్పుడు వెంటనే గుహుడు తన మంత్రులనందరినీ కూడా పిలిచి వాళ్లకు ఒక మంచి నౌకను, ఒక నావను ఏర్పాటు చేయమని ఆదేశించి రామునితో అంటాడనమాట, నేను ఈ విధంగా నావను ఏర్పాటు చేశాను, ఇంకా ఏం కావలిస్తే అది నన్ను ఆదేశిస్తే నీ సేవకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. అప్పుడు రాముడు సుమంత్రుని వైపు తిరుగుతాడనమాట. సుమంత్రునితో నువ్వు ఇంకా అయోధ్యకు వెళ్ళవచ్చు, మహారాజును చక్కగా కనిపెట్టుకొని ఉండు, ఇక పైన మేము కాలినడకనే వెళ్తాము, ఇన్ని రోజులు కూడా నువ్వు చాలా అలసిపోయావు, నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు అంటే సుమంత్రుడు చాలా బాధపడతాడనమాట. ఇటువంటి
తండ్రి పితృవాక్య పరిపాలన అంటూ ఇటువంటి కార్యాన్ని నువ్వు చేసావే, ఇలా అడవులకు వచ్చి ఇటువంటి పనిని ఇంకెవరూ కూడా చేయలేరు, నీవు మాత్రమే ఇది చేయగలవు. నీ యొక్క కీర్తి యశస్సులు ఎప్పుడూ కూడా దిగంతాలు వ్యాపిస్తాయి. నేను ఒక్కడే నిజంగా మోసపోయాను, నీవు కూడా నీ త్యాగం ద్వారా గొప్ప కీర్తిమంతుడు అవుతావు. నీ యొక్క కార్యాన్ని నెరవేర్చుకోవడానికి నన్ను నీవు ఉపయోగించుకున్నావు. ఆ రోజు అయోధ్యవాసులందరూ కళ్ళు గప్పేందుకు నువ్వు నన్ను ఆదేశించావు, నేను ఆ విధంగానే చేశాను. ఇప్పుడు నన్ను కూడా వెళ్ళిపోమంటున్నావు. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆ కైకేయికి సేవలు చేస్తూ నేను నలిగిపోవాలి కదా అని చెప్పి ఏడవడం మొదలు పెడతాడు సుమంత్రుడు. అప్పుడు రాముడు అంటాడనమాట, సుమంత్ర, నీ వంటి విశ్వాసపాత్రుడైనటువంటి మంత్రి అలాగే సన్నిహితుడు కూడా మా ఇక్ష్వాకు వంశానికి ఎవరూ లేరు. దశరథ మహారాజు నన్ను తలుచుకుని దుఃఖిస్తూ ఉంటారు. ఆయనను ఓదార్చాలంటే నీకు తప్పది ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. అలాగే ఆయన ఈ కైకేయి యొక్క ప్రభావంలో ఉన్నారు కదా, అందువలన ఆవిడను తృప్తిపరిచేందుకు ఆయన ఏం చేయమన్నా చేస్తారు. ఆయనకు నువ్వు ఎదురు చెప్పవద్దు, ఎదురు చెప్పకుండా ఆయన ఎలా చెప్తే అలాగే చేసి ఆయన సంతోషపెడుతూ ఉండు. సంతోషపెట్టి ఆయనకు నమస్కారం చేసి నా మాటలను ఆయనకు తెలియచెయ్యి. అదేంటంటే, తండ్రి, నేను అడవుల్లో ఇలా ఉంటున్నందుకు మేమెవరం కూడా బాధపడటం లేదు. 14 సంవత్సరాలు ఈ విధంగా అరణ్యవాసం పూర్తి చేసుకుని మీ దగ్గరకు వస్తాము, మీ సేవలు చేసుకుంటాము, మీరు దుఃఖించవద్దు. అలాగే నా తల్లి కౌసల్యాదేవికి మిగిలిన తల్లులకు కూడా మేము ముగ్గురం పాద నమస్కారాలు చేస్తున్నామని తెలియచేయండి. వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి అని ఈ మాటలను తన తండ్రి గారికి చెప్పమని సుమంత్రుణ్ణి ఆదేశిస్తాడు రాముడు. అలాగే భరతునికి కొన్ని మాటలు చెప్పమని చెప్తాడు. అదేమిటంటే, భరత, నువ్వు తండ్రి గారి విషయంలో ఎప్పుడు కూడా శ్రద్ధ వహించు. అలాగే తల్లులందరి విషయంలో కూడా భేదబుద్ధి లేకుండా వారి యొక్క దుఃఖాన్ని మర్చిపోయేటట్లుగా నువ్వు ప్రవర్తించు. నీ తల్లి కైకేయిని ఎంత అభిమానం ప్రేమతో చూస్తావో అదేవిధంగా కౌసల్య సుమిత్రలను కూడా నువ్వు చూస్తూ ఉండు. నీ యొక్క పర్యవేక్షణలో వాళ్ళ యొక్క దుఃఖాన్ని మరిచిపోవాలి. తండ్రి గారు కోరినట్లుగా నువ్వు యువరాజ్య పట్టాభిషేకాన్ని నువ్వు స్వీకరించు. ఈ ఇహపరాలలో కూడా నువ్వు ధర్మానుష్ఠానంతో సుఖాలు పొందేటట్లుగా నీవు నీ ప్రవర్తనను మలచుకో అని చెప్పి భరతునికి తెలియచేయమని శ్రీరామచంద్రుడు సుమంత్రుణ్ణి కోరతాడు. సుమంత్రుడు ఇంకా రోధిస్తూనే ఉన్నాడు. రోధిస్తూ ఆయన అంటాడనమాట, నేను కొన్ని మాటలు చెప్తాను, నిన్నేదో నేను సంతోషపెట్టడానికి నేను ఈ విధంగా మాట్లాడటం లేదు. అయోధ్యవాసులందరూ కూడా నీవు వనాలకు వెళ్ళడం వల్ల తమ కుమారుణ్ణే పోగొట్టుకున్నట్లుగా వాళ్ళు దుఃఖపడుతున్నారు. నేను ఒక్కడే నగరానికి వెళ్తే వాళ్ళు ఎంత దుఃఖిస్తారు కదా, వాళ్ళందరూ కూడా నన్ను చీ అంటారు. నిన్ను తీసుకురాకుండా నేను రథాన్ని వెనక్కి తీసుకొచ్చానని చెప్పి, అందువల్ల నేను కూడా నీ వద్దే ఉంటాను, నిన్ను చూసుకుంటూ ఉంటాను, నీకు రక్షణగా నేను ఉంటాను అని చెప్పి బ్రతిమలాడతాడనమాట. అప్పుడు రాముడు అంటాడు, నాకు తెలుసు నా పట్ల నీకు ఎంత భక్తి తర్వాత శ్రద్ధ ఉన్నాయో నాకు బాగా తెలుసు. కానీ నిన్ను అయోధ్యకు ఎందుకు నేను తిరిగి వెళ్ళమంటున్నానంటే, ముందుగా నీవు వెళ్ళకపోతే నేను అరణ్యాలకు వెళ్ళినట్లుగా నా పినతల్లి కైకేయి నమ్మదు. ఆవిడ ఆ విధంగా నమ్మకుండా నా తండ్రికి కష్టాన్ని కలిగిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, నా తమ్ముడు భరతునికి రాజ్యాభిషేకం కూడా జరగాలి. అప్పుడే రెండవ ప్రతిజ్ఞ, నా తండ్రి గారి రెండవ ప్రతిజ్ఞ కూడా నెరవేరినట్లు అవుతుంది. అందువల్ల నిజంగా నా పైన ప్రేమ నీకు ఉంటే కనుక నువ్వు అయోధ్యకు వెళ్ళాలి. నేను చెప్పిన విషయాలన్నీ బాగా జ్ఞాపకం పెట్టుకుని నా తండ్రికి నేను చెప్పిన విషయాన్ని తెలియచేయి, అలాగే భరతునికి కూడా నేను చెప్పిన విషయాన్ని తెలియచేయి అని చెప్పి సుమంత్రుణ్ణి ఒప్పిస్తాడు. అక్కడ ఆ నావ సిద్ధంగా ఉంది. శ్రీరాముడు గుహునితో అంటున్నాడనమాట, నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఇటువంటి నగరాల్లో గ్రామాల్లో నివసించకూడదు. ఒక జటాధారినే ఆశ్రమాల్లోనే నివసించాలి. కాబట్టి నాకు కొద్దిగా మర్రిపాలను తెప్పించు. మర్రిపాలను తెప్పించి ఏం చేస్తారంటే తలకి జుట్టుకి రాసుకుంటే అవి జడలు కడతాయన్నమాట. అది ఋషులు మునులు అలా చేసేవారు. అప్పుడు
అందుకని ఆ మర్రిపాలు తెప్పిస్తే గుహుడు తెప్పిస్తే ముగ్గురు కూడా వాళ్ళ యొక్క కేశాలకు అది రాసుకుంటారు అన్నమాట. అప్పుడు మునుల యొక్క నియమాన్ని పాటించినట్లు అవుతుంది. ఆ విధంగా వాళ్ళు జడలకు రాసుకుంటే వాళ్ళ జడలు ఆ ముగ్గురికి కూడా జుట్టంతా కూడా జడలు కట్టిందట. వీళ్ళు ముగ్గురు కూడా ఋషుల్లాగా కనిపిస్తున్నారు ఈ విధంగా. అప్పుడు రాముడు గుహుడితో అంటున్నాడనమాట, రాజ్యాన్ని చాలా జాగ్రత్తగా పరిపాలించు. అంత సామాన్యమైన విషయం కాదు రాజ్యాన్ని పరిపాలించడం. అన్నిటి మీద దృష్టి ఉండాలి, ఎంతో కష్టపడి చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే పరిపాలన దెబ్బతింటుంది అని గుహునికి రాముడు ఉపదేశిస్తాడు. రాజ్యాన్ని పరిపాలించే విధానం గురించి, ధర్మం గురించి. తర్వాత గుహుడు రాముడికి వీడ్కోలు చెప్తాడు. అప్పుడు ముందుగా సీతాదేవిని నావ ఎక్కిస్తారు, తర్వాత లక్ష్మణుడు ఎక్కుతాడు, చివరిగా రాముడు నావ ఎక్కి కూర్చుంటాడు. అప్పుడు గుహుడు నావ నడిపేవాడితో అవతలి ఒడ్డుకు క్షేమంగా వీరిని చేర్చు అని చెప్తాడనమాట. సుమంత్రుడు కూడా తాను వీడ్కోలు తెలియచేశాడు. సీతాదేవి ఈ గంగానదిలో నావ ప్రయాణం చేస్తూ ఉంటే సీతాదేవి ఈ గంగామాతను పూజించింది, స్తుతించింది, అలాగే ప్రార్థించింది. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నేను నీకు అంటే వనవాస దీక్షను పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు నీకు అన్ని రకాలు నైవేద్యంగా సమర్పిస్తాను అని చెప్పి ఒక మొక్కు కూడా మొక్కుకుంటుందన్నమాట. నా భర్త అయినటువంటి రాముడు నాతోనూ సోదరుడు లక్ష్మణుడితోనూ వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు క్షేమంగా చేరాలని మమ్మల్ని దీవించు అని ప్రార్థిస్తుందన్నమాట. ఈ విధంగా ఈ నావ దక్షిణ తీరానికి చేరుకుంటుంది. అక్కడ వీళ్ళు ముగ్గురు కూడా దిగి అరణ్యాల వైపుగా నడిచి వెళ్తారనమాట. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటాడు, ఇప్పుడు మనం నిజమైన అడవుల్లో మనం ప్రయాణిస్తూ ఉన్నాము. ఇకపైన నేల కూడా సమంగా ఉండదు, ఎత్తుపల్లాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా మనం వెళ్తూ ఉండాలి. సీతకు కూడా అసలు అరణ్యవాసం అంటే ఏంటి ఇప్పుడు అసలు తెలిసి వస్తుంది, ఎంత కష్టం అన్నది. నడవడానికి కూడా కష్టం, ఇక్కడ ముళ్ళు అవన్నీ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనమే శుభ్రం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నిజమైన అరణ్యవాసం అంటే ఏంటో మనకు తెలిసి వస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉంటే సీత వెనుక నడుస్తుంది, దాని వెనుక రాముడు నడుస్తాడు. ఇలా వెళ్తూ వెళ్తూ చివరికి ఒక రాజ్యం యొక్క పొలిమేరలకు చేరుకుంటారు. అక్కడ చక్కగా పాడి పంటలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ జనులందరూ కూడా సంతోషంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేయాలని నిర్ణయించుకొని ఆ రాత్రి అక్కడే గడపడానికి నిశ్చయించుకుంటూ ఒక్కసారిగా శ్రీరామచంద్రమూర్తికి పాపం అయోధ్య పైన మనసు మరలుతుంది. ఆయన అనుకుంటాడనమాట, ఎందుకో తెలీదు నాకు అయోధ్య బాగా గుర్తుకొస్తూ ఉంది. పాపం మన తండ్రి దుఃఖంతో నిద్ర పట్టక అటు ఇటు పొరలాడుతూ ఉంటాడు. కైకేయి మాత్రం తన పంతం నెగ్గింది కదా అని చెప్పి చక్కగా నిద్రపోతూ ఉంటుంది. ఇంకా భరతుడు రాగానే కైకేయి మహారాజుని ఇంకా తన వశంలో ఉంచుకుంటుంది. నువ్వు నేను కూడా దగ్గర లేకపోవడంతో ఈ మహారాజు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతూ ఉంటుంది. మన తండ్రి యొక్క దయనీయమైన స్థితిని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక స్త్రీలోలుడైతే మనిషి ఎంత పతనానికి దిగజారుతాడో అనిపిస్తుంది. ఈ ధర్మార్థాలను పక్కన పెట్టి కామాన్నే పట్టుకుని వెళ్ళాడేవాడు నిజంగా జీవితంలో ఆపదల్లో చిక్కుకుంటాడు. దశరథ మహారాజు వృద్ధాప్యం అయిన తర్వాత మరణిస్తే ఇక కైకేయి కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని చిత్రహింసలు పెడుతుంది. నా వంటి కొడుకు నిజంగా ఎవరికి ఉండకూడదు, ఒక్కగానొక్క కుమారుణ్ణి తల్లిని వృద్ధాప్యంలో చూసుకునే భాగ్యం నాకు లేదు, ఇటువంటి కొడుకు ఎవరికి కూడా జన్మించకూడదు, నాకు అసలు కావాలంటే ఈ భూమండలాన్నే నేను వశం చేసుకోగలను, అటువంటి పరాక్రమం నాకు ఉంది, అయినా ఈ సమయంలో ఎందుకు అది పనికి రాకుండా ఉంది, నేను దానిని ఉపయోగించలేకపోతున్నాను, నా వంటి పుత్రులు ఎప్పుడూ కూడా ఎవరికి కలగకూడదని తనను తాను నిందించుకుంటూ ఉంటాడనమాట. నిందించుకుని తమ్ముడితో అంటాడు, చూడు నీవు కూడా అయోధ్యకు వెళ్ళి కొంచెం మన తల్లులను జాగ్రత్తగా చూసుకో, అలా చూసుకుంటే నాకు ఆనందం కలుగుతుంది, నీ దండకారణ్యవాసం నాకే కదా విధించబడింది, నేను ఒక్కడే ఇక్కడ ఉంటాను, నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళి మన తల్లులను జాగ్రత్తగా చూసుకో అంటే కౌసల్యాదేవి పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి రాముడు విలవిలలాడిపోతాడు. అందువల్ల లక్ష్మణుణ్ణి అయోధ్యకు వెళ్ళమని కోరతాడు. అప్పుడు ఈ విధంగా రాముడు బాధపడడం చూసి లక్ష్మణుడు అంటాడు,
నీవే ఈ విధంగా బాధపడుతూ ఉంటే నేను సీత మా ఇద్దరికి కూడా ఇక బలహీనత అనేది వస్తుంది. అందువల్ల నీవిలాగా విలపించడం అనేది సరికాదు. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను సీతాదేవి నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండం. అందువల్ల నీవు నాకు ఆ విషయం మాత్రం చెప్పొద్దు. నీవు లేకుండా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అయోధ్యలో నేను అడుగు పెట్టను. అలాగే నేను తండ్రిని చూడను. అలాగే మా తమ్ముడి దగ్గరకు కానీ అమ్మ దగ్గరకు కానీ నేను వెళ్ళను. నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు లేనటువంటి స్వర్గమైనా సరే నాకు వద్దు. అప్పుడు రాముడు ఒక చెట్టును ఆనుకొని స్థిమితంగా ఆలోచించాడట. మనస్సు కొంచెం కుదుటపడింది. 14 సంవత్సరాలు వనవాసం చేయడానికే ఇంకందరూ నిశ్చయించుకున్నారు. సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి ఆ చెట్టు కిందే వాళ్ళు గడిపారు. ఆ రాత్రి ఆ చెట్టు కిందే గడిపి తెల్లవారిన తర్వాత నిత్యకృత్యాలన్నీ చేసుకుని గంగా యమున సంగమం వైపు వాళ్ళు నడక సాగిస్తారు. ఇదివరకు ఎప్పుడు కూడా ఈ ప్రదేశాలను వాళ్ళు చూడలేదు. చక్కగా అక్కడ కొత్త కొత్త వృక్షాలు, తర్వాత ప్రదేశాలు అవన్నీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నారు. దూరం నుంచి వాళ్ళకు ఒక పొగ కనిపించిందనమాట. ఆ పొగ చూసి వాళ్ళు అప్పట్లో ఈ అగ్నిహోత్రాలు ఇవన్నీ చేస్తేనే ఆ పొగ పైకి వస్తూ ఉండేది. అక్కడ కొంతమంది ఈ ఆశ్రమవాసులు ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. నెమ్మదిగా అటువైపు వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడే భరద్వాజ మహర్షి ఆశ్రమం కూడా ఆ ప్రాంతంలోనే ఉంటుందని వాళ్ళకి తెలుసు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటారు. ఆయన అక్కడ హోమం చేసుకుంటూ ఉన్నారు. ఆ ముగ్గురు కూడా హోమం ముగిసిన తర్వాత ముగ్గురు ఆ మహర్షికి ప్రణామం చేశారు. చేసి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. మేము ఇలాగా దశరథ మహారాజు పుత్రులం. నేను ఇలా వనవాసానికి నా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు నేను వనవాసానికి వచ్చాను. నా తమ్ముడు నన్ను విడిచి ఉండలేక నాతో పాటు తమ్ముడు వచ్చాడు. నా భార్య పతివ్రత, ఆవిడ కూడా నన్నే అనుసరించిందని వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాడనమాట రాముడు. అప్పుడు భరద్వాజ మహర్షి రామునితో, నేను ఇదివరకే విన్నాను మీకు ఇలాగా దశరథ మహారాజు అకారణంగా మిమ్మల్ని అరణ్యవాసాన్ని పంపించాడని విన్నాను. అయితే ఈ కారణంగా మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలిగింది. మీరు ఇక్కడే ఉండి చక్కగా ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడే ఉండి మీరు సుఖంగా ఉండొచ్చు. ఇక్కడ దగ్గరలో కూడా చాలా తపోవనాలు అవి ఉన్నాయి అంటే, అప్పుడు రాముడు, మేము ఈ పట్టణాలకు గ్రామాలకు దగ్గరలో ఉండాలని అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది తెలుసుకుంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని చూడడానికి వస్తూ ఉంటారు. అందువల్ల నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడైనా దూరంగా అంటే జనం లేని ప్రదేశానికి వెళ్ళాలని ఉంది. మీరు ఏదైనా అటువంటి ప్రదేశం గురించి మాకు కొంచెం తెలియచేయండి అంటే, భరద్వాజ మహర్షి ఏం చెప్తారంటే, ఇక్కడికి కొంత దూరంలో గంధమాదన పర్వతాలను ఉన్నాయి. అక్కడ చిత్రకూటం అనే ఒక పర్వతం ఉంది. ఎంతోమంది మహర్షులు అక్కడ పర్ణశాలలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ పర్వతం చాలా పవిత్రమైనది. అక్కడ చక్కటి ఎత్తైన వృక్షాలు ఉన్నాయి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రకరకాల పళ్ళు పువ్వులు కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి. అక్కడ తపస్సు చేసినటువంటి పుణ్య ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్తే నువ్వు చక్కగా ఒక పర్ణశాల నిర్మించుకుని సుఖంగా ఉండవచ్చు. మీ వనవాసం కూడా పూర్తి చేసుకోవచ్చు అని చెప్తాడనమాట. తర్వాత భరద్వాజుడు వారికి అతిథి సత్కారాలు చేసి ఆ రాత్రి అంతా ఎన్నో చక్కటి కథలు ఆయన చెప్తాడట. వాళ్ళు ఎంతో సుఖంగా హాయిగా నిద్రపోయారు. ఉదయమే వారు లేచి మహర్షికి నమస్కారం చేసి, మేము ఎంతో హాయిగా ఈరోజు నిద్రపోయాము, చిత్రకూట పర్వతానికి ఇక బయలుదేరుతాము, మీరు ఆశీర్వదించండి అని చెప్తే, భరద్వాజ మహర్షి ఆ చిత్రకూట పర్వతం మీద మీకు అన్ని రకాలైన కందమూలాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. అంతేకాదు తేనె కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. అక్కడ మంచి నదులు సెలయేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు హాయిగా అక్కడ జీవించవచ్చు అని చెప్పి ఆయన వాళ్లకు వీడ్కోలు చెప్తాడు. భరద్వాజ మహర్షి వీడ్కోలు తెలిపిన తరువాత వీరు యమునా నదిని దాటడానికి పడవ ఎక్కుతారు. పడవ ఎక్కినప్పుడు ఇప్పుడు సీతాదేవి యమునా నదిని ప్రార్థిస్తూ ఉన్నది. వారి యొక్క వనవాసాన్ని నిరాటంకంగా పూర్తి చేయించమని, చేయిస్తే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ యమునా నదికి నేను నైవేద్యాలు నీకు సమర్పిస్తాను అని చెప్పి యమునా నదిని ప్రార్థించింది. ఏ విధంగా అయితే గంగా నదిని ప్రార్థించిందో ఆ విధంగా యమునా నదికి పూజలు చేసి ప్రార్థించింది సీతమ్మ తల్లి. అలాగే ఎక్కడ పెద్ద పెద్ద వృక్షాలను చూసినప్పటికీ వాటితో మాట్లాడుతూ
నా భర్త యొక్క వనవాస వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించు. నేను మళ్ళీ అయోధ్యకు తిరిగి వెళ్ళి కౌసల్యాదేవిని, సుమిత్రాదేవిని, ఇతర బంధువర్గానంతటినీ కూడా దర్శించేటట్లు అనుగ్రహించు అంటూ ప్రకృతికి సీతాదేవి ఈ నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నది. రాముడు లక్ష్మణుడితో అంటున్నాడట, మనము ముగ్గురం కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఈ సీత ఇక్కడ రకరకాలైన ఫలాలు, పుష్పాలు కూడా కొత్త కొత్తవి వాటి గురించి అడుగుతూ ఉంటే నేను వాటి గురించి తనకు చెప్తూ ఉంటాను. ఈ లోపల నీవు అక్కడికి వెళ్ళి వాటిని తీసుకొచ్చి ఆమెకు అందజేస్తూ ఉండు అని చెప్తే, ఈ విధంగానే సీతాదేవి అక్కడ రకరకాల పుష్పాలు, వృక్షాలు కొత్త కొత్తవి చూస్తూ ఉన్నప్పుడు శ్రీరాముడిని అడుగుతూ ఉంటే రాముడు వాటిని గురించి వివరంగా చెప్తూ ఉండేవాడు. ఈ లోపల లక్ష్మణుడు వెంటనే వెళ్ళి ఆ పుష్పాలను, ఫలాలను తెచ్చి సీతమ్మకు ఇస్తూ ఉండేవాడు. ఈ విధంగా వాళ్ళు కొంత దూరం నడిచి అక్కడ చాలా రకాలైన ఈ కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఇవన్నీ కూడా రకరకాల జంతువులను చూస్తూ ఆనందిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. యమునా నదిని దాటిన తరువాత ఆ రాత్రి అక్కడ అరణ్యంలోనే ఆ రాత్రిని వాళ్ళు గడిపారు. ఉదయం కాగానే యమునా నదికి వెళ్ళి వాళ్ళ నిత్య కృత్యాలని పూర్తి చేసుకొని చిత్రకూటం వైపు మరలా వాళ్ళు ప్రయాణమయ్యారు. ఆ దారిలో వాళ్ళు నడుస్తూ ఉంటే ప్రకృతి అంతా ఎంతో శోభాయమానంగా ఉంది. భరద్వాజ మహర్షి ఏ విధంగా వర్ణించి చెప్పారో ఆ విధంగానే ప్రకృతిని వాళ్ళు చూస్తున్నారు. అక్కడ కింశుక వృక్షాలని, చక్కటి వృక్షాలు, మొత్తం చెట్లన్నీ కూడా ఎర్రటి పూలతో నిండిపోయి ఉన్నాయి. మనం ఇప్పుడు దానిని ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటాము. ఆ పుష్పాలు ఏంటంటే, పుష్పాలు వచ్చినప్పుడు మొత్తం ఆకులు కూడా రాలిపోయి మొత్తం అంతా కూడా ఎర్రటి పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలతో నిండిపోయి ఉందట. ఆ చెట్ల గురించి రాముడు సీతాదేవితో చెప్తున్నాడు. ఎంత అందంగా కనిపిస్తుందో చూడు, అసలు ఈ వృక్షాలన్నీ కూడా చక్కటి ఒక పూలమాలల్లాగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత మనోహరంగా ఉంది దృశ్యం. అలాగే ఈ జీడి మామిడి చెట్లు ఉన్నాయి. ఆ యొక్క బరువులు, కాయల యొక్క బరువును మోయలేక అవి తలలు వాల్చేసుకున్నాయి. ఈ ఫల పుష్పాలని అనుభవించడానికి ఇక్కడ ఎవరు కూడా లేరు. ఎంత హాయిగా ఉంది చూడు, ఇక్కడ మనం చాలా సుఖంగా జీవించవచ్చు. అలాగే లక్ష్మణునితో చెప్తున్నాడు, చక్కటి తేనె పట్లు ఉన్నాయి ఇక్కడ, ఈ కమ్మటి తేనె ఇక్కడ ఉంటుంది, మనము మన ఆహారానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ రాలిన కింద, చెట్ల కింద రాలిన పువ్వులన్నీ కూడా కింద పడి ఒక తివాసీలాగా ఉన్నాయి. కోకిలలు చక్కగా పాడుతూ ఉన్నాయి, నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. ఈ ఏనుగులేమో గుంపులు గుంపులుగా హాయిగా టీవీగా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మంచి ఒక నేలను చూసుకొని ఈ వృక్షాల మధ్యనే మనం సుఖంగా జీవిద్దాము. ఇక్కడ చక్కటి కందమూలాలు కూడా లభిస్తాయి, దగ్గరలోనే సెలయేరు ఉంది, అన్ని రకాల పక్షి జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి. దగ్గరలోనే ఎంతోమంది మునులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఇంతకంటే మంచి ప్రదేశం మనకు దొరకడం కష్టం, ఇక్కడే మనం ఉందామని చెప్తూ వాళ్ళు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారట. చేరుకుని వాల్మీకి మహర్షికి వాళ్ళు ముగ్గురు కూడా శిరస్సు వంచి నమస్కరించారు. ఆయన కూడా వీళ్లకు చక్కగా స్వాగతం పలికారు, ఆసనం చూపించి కూర్చోమన్నారు. అప్పుడు మహర్షికి తమను తాము వాళ్ళు పరిచయం చేసుకుని ఇక్కడే తమ యొక్క నివాసం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మహర్షితో చెప్పి అప్పుడు రాముడు లక్ష్మణునితో, ఇక్కడ మనం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుందాము, ఈ నేలనంతా కూడా చదును చేసి తర్వాత దీనికి అవసరమైన కలపనంతా కూడా తీసుకువస్తే మనము ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుందామని చెప్తే లక్ష్మణుడు వెంటనే కావలసిన వస్తువులన్నింటినీ కూడా సిద్ధం చేసి వెంటనే ఒక పర్ణశాలను కూడా నిర్మించాడట. అప్పుడు రాముడు అంటున్నాడు, మనం ఈ పర్ణశాలలోనే చాలా కాలం ఉంటాం కాబట్టి ఇక్కడ వాస్తు శాంతి చేయడం మంచిది, శాస్త్రోక్తంగా మనం ఈ గృహప్రవేశం చేయడం మంచిది, దీనికి కావలసినటువంటి అన్ని పదార్థాలను నువ్వు తీసుకునిరా, వాస్తు పూజ చేద్దామని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే లక్ష్మణుడు దానికి అవసరమైనటువంటి అన్ని రకాల పదార్థాలను కూడా తీసుకొస్తాడు. అప్పుడు రాముడు శాస్త్రోక్తంగా అక్కడ వాస్తు పూజ చేసి ఆ పర్ణశాలలోనికి వారు ప్రవేశిస్తారు. ఆ పర్ణశాల నుండి ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా కనిపిస్తూ ఉందట. చక్కటి పూల చెట్లు, చక్కని పక్షులు కోతలు వినిపిస్తున్నాయి. అలాగే దూరంగా ఏనుగులు ఇవన్నీ కూడా సంచరిస్తూ కనిపిస్తున్నాయి.
అక్కడ మాల్యవతి అనే నది ఉంది. అక్కడ చక్కటి స్వచ్ఛమైన జలాలను వీళ్ళకు సమకూరుస్తూ ఉంది. చాలా దగ్గరలోనే అది ఉంది. చాలా ఈ పర్ణశాలలో కూర్చుని ఉంటే గాలి ఎంతో చక్కగా వీస్తూ ఉందట. ఈ ప్రకృతి సౌందర్యం చూసి వీళ్ళు సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా అయోధ్యనే మర్చిపోయారట. అంత సౌందర్యంగా ఉంది వీరి యొక్క పర్ణశాల చిత్రకూట ప్రాంతంలో. దానితో 56వ సర్గ సమాప్తమవుతుంది. ఇక ఇటుపక్క మన సుమంత్రుడు గంగానదిని దాటడానికి ఆ రోజు వాళ్ళు నావని ఎక్కిన తరువాత సీతారామ లక్ష్మణులు గుహుని యొక్క రాజ్యానికి వీళ్ళు తిరిగి వస్తారు. సుమంత్రుడు గుహుడు కూడా. గుహుడు ఏం చేస్తాడంటే కొంతమంది గూఢచారులను పంపిస్తాడంటే రామలక్ష్మణులు ఎలా వెళ్తున్నారు, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఎట్లా వెళ్తున్నారని తెలుసుకోవడానికి వెనుక ఎవరికి తెలియకుండా కొంతమంది మనుషులను పంపిస్తాడు. సుమంతుడు ఏం చేస్తాడంటే ఈ మధ్యలో తనకు ఏమన్నా మళ్ళీ ఒక ఆశ అన్నమాట, రాముడు ఏమన్నా తనకు కబురు పంపించవచ్చు, నీవు రా అని చెప్పి కబురు పంపిస్తాడేమో అనే ఆశతో అతను గుహుని యొక్క రాజ్యంలో ఒక 4 రోజులు ఉండిపోతాడు. ఈ లోపల గుహుడు పంపించినటువంటి గూఢచారులందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చి సీతారామ లక్ష్మణులు ఏ విధంగా ప్రయాగ క్షేత్రానికి వెళ్ళారో, అక్కడ భరద్వాజ ఆశ్రమంలో ఏ విధంగా ఒక రాత్రి ఉన్నారో, ఆ తరువాత నెమ్మదిగా చిత్రకూట పర్వతానికి వెళ్ళి అక్కడ పర్ణశాలను నిర్మించుకొని అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఈ విషయాలన్నీ వీళ్ళు చూసి యథాతథంగా మొత్తం చెప్పారు గుహునికి. ఆ క్షేమ సమాచారం తెలిసిన తరువాత సుమంత్రుడు ఇంకా అయోధ్య వెళ్ళాలని బయలుదేరతాడు. ఎక్కడా కూడా ఆగకుండా 3 రోజులు ప్రయాణం చేసి అయోధ్యకు రథం పైన తిరిగి వెళ్తాడు సుమంత్రుడు. ఈ విధంగా ఆయన అయోధ్య నగరం లోనికి ప్రవేశించగానే ఎక్కడా కూడా జనసంచారం లేదట. అయోధ్య నగరం ఇంకా కూడా ఆ దుఃఖంలోనే మునిగిపోయి ఉంది. ఈయన్ని చూసి వెంటనే వాళ్ళందరూ అడుగుతున్నారు, రాముడు ఎక్కడ అంటే, రాముడిని వనాల్లో వదిలి వచ్చాననగానే వాళ్ళందరూ హాహాకారాలు చేశారట. ఈయన దశరథ మహారాజు యొక్క రాజభవనం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి 7 ప్రాకారాలు దాటి తల వంచుకొని లోపలికి ఆయన వెళ్ళాడు. దశరథుడు చాలా దుఃఖంతో ఉన్నాడు. ఈయన చూడగానే రాముడు ఎక్కడ అని చెప్తే దశరథ మహారాజుకు సుమంత్రుడు చెప్తున్నాడు, రాముడు మీకు ఈ విషయాన్ని చెప్పమని చెప్పాడు అని చెప్తూ ఉంటే ఆయన మూర్ఛపోయి పడిపోతారు, వినలేకపోతారు ఆ మాటలు. అప్పుడు కౌసల్య వచ్చి, అదేమిటి మీరు ఎలాగా ఏమీ వినకుండా, సుమంత్రుడు చెప్పిన మాటలు వినకుండా ఇలా పడిపోతున్నారేంటి, ఎవ్వరూ కూడా చేయలేని పనిని రాముడు చేసి చూపించాడు, మీ గౌరవాన్ని వంశ గౌరవాన్ని కూడా నిలబెట్టాడు. రాముడు కొన్ని మాటలు చెప్పి మీకు చెప్పమని చెప్తే ఈరోజు వినకుండా ఈ విధంగా పడిపోతారేంటి, కైకేయికి భయపడే కదా మీరు ఆ మాటలు వినడం లేదు, ఇప్పుడు కైకేయి ఇక్కడ లేదు కదా, ఒకసారి ఆ సుమంతుడి మాటలు వినండి అని చెప్పి ఈవిడు కూడా దుఃఖంతో ఏడుస్తూ నేల మీద పడిపోతే అక్కడ మొత్తం మిగిలిన రాణులందరూ కూడా, అంతఃపురంలో ఉన్న రాణులందరూ కూడా బిగ్గరగా రోధిస్తారట. రోధిస్తే ఆ ఏడుపంతా కూడా అయోధ్య నగరం అంతా వ్యాపించిందట. అంతా భయంకరంగా వాళ్ళందరూ కూడా పెద్ద పెట్టున చాలా గట్టిగా రోధించారు. అప్పుడు ఈ రాణులందరూ కూడా, అంతఃపురంలో ఉన్నటువంటి రాణులందరూ కూడా దశరథునికి ఉపచారాలు చేశారు, సేవలు చేశారు. కొంతసేపటికి ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత అప్పుడు సుమంత్రుడిని పిలిపించారు. ఆయన ఇంకా రామ రామ అంటూ కేకలు వేస్తూనే ఉన్నాడు. సుమంత్రుడి దగ్గరకు వచ్చాడు. సుమంత్రుడు ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ రాజుకు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు అంటున్నాడు, చెప్పు సుమంత్రుడా, నా రాముడు ఎక్కడున్నాడు, ఏ చెట్టు కింద పడుకున్నాడు, కందమూలాలు తింటూ కటిక నేలపై ఎలా పడుకున్నాడు అని చెప్పి బాధపడుతున్నాడు. అలాగే సుకుమారి అయినటువంటి సీత ఎలాగ వాళ్ళ వెంట నడిచి వెళ్తూ ఉన్నది, నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, వాళ్లకు ఆ కష్ట సుఖాల్లో నువ్వు అక్కడ ఉండి నువ్వు వాళ్ళని చూసావు, నాకు మాత్రం అదృష్టం లేదు. రాముడు ఏం చెప్పాడు, లక్ష్మణుడు ఏం చెప్పాడు, సీత ఏం చెప్పింది, రాముడు ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎలా పడుకుంటున్నాడు, ఎలా భోజనం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నాకు వివరంగా నీవు చెప్పు. సుమంతుడు చెప్దాము అని చెప్పి సమాయత్తం అవుతున్నాడు మాట్లాడడానికి, కానీ గొంతు పూడుకుపోతుంది, కళ్ళ నిండా నీళ్లున్నాయి, మాటలు తడబడుతున్నాయి.
ఆ పరిస్థితిలోనే సుమంత్రుడు చెప్తున్నాడు. రాముడు తన యొక్క శిరస్సు వంచి 2 చేతులు జోడించి మీతో చెప్పమని కొన్ని మాటలు చెప్పాడు. మీకు తన శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పమన్నాడు. అలాగే అంతఃపురంలో ఉన్న రాణులందరికీ కూడా సమానంగా వాళ్లకు నమస్కారం చేసినట్లు చెప్పమన్నాడు. తన తల్లి కౌసల్యాదేవికి తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పమన్నాడు. అలాగే రోజు నిత్య దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఆచరించమని, దశరథ మహారాజుకి ఏ విధంగా అయితే ఆవిడ సేవలు చేస్తూ ఉండేదో అదే విధంగా ఇప్పుడు కూడా సేవలు చేయమని తన తల్లిని కోరుతున్నాడు. పట్టపురాణి అనే అహంకారం లోపల పెట్టుకోకుండా అందరితోనూ స్నేహంగా సౌహార్ద్రంగా ఉండమని తన తల్లికి చెప్పాడు. అలాగే కైకేయీ దేవితో కూడా అనుకూలంగా ప్రవర్తించాలని చెప్పి సూచించాడు. అలాగే భరతుడు రాజు అయిన తర్వాత అతనికి అనుకూలంగా ప్రవర్తించమని చెప్పాడు. అలాగే భరతునికి కూడా కొన్ని విషయాలు చెప్పాడు అని చెప్పి, తల్లులందరినీ కూడా సమభావంతో చూడాలి, భేదభావం చూపవద్దు, తండ్రి గారు ఎలా చెప్తే అలా నువ్వు నడుచుకోవాలి, మహారాజు మనకన్నా కూడా అనుభవంలో గొప్పవాడు కాబట్టి ఆయన మాటలను ఎప్పుడు కూడా వ్యతిరేకించొద్దు అని చెప్పి ఈ విధంగా భరతునికి కూడా కొన్ని సూచనలు చేశాడు అని చెప్పి ఈ విషయాలన్నీ సుమంత్రుడు దశరథునికి చెప్తూ అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ మాటలు చెప్తూ రాముడు వలవల కన్నీరు కార్చాడు. అయితే లక్ష్మణుడు మాత్రం కోపంతో అంటున్నాడనమాట, ఏ నేరం చేశాడని నా అన్నగారిని ఈ విధంగా దేశం నుండి వెళ్ళగొట్టారు. ఈ కైకేయి యొక్క నీచమైన స్వభావం కారణంగా మహారాజు ఈ విధమైన పనికి పూనుకున్నాడు, దేశం నుండి వెళ్ళగొట్టాడు. ఇది నిజంగా ఎంత అధర్మం, ఎంత దుర్మార్గం అనుకుంటూ ఆయన మాత్రం లక్ష్మణుడు చాలా కోపంతో ఉన్నాడు. మాకు తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా కూడా రాముడు ఒక్కడే అని చెప్పి అతను చెప్పాడు. అయితే ఎప్పుడూ ఆనందంగా ప్రఫుల్లంగా ఉండే సీతాదేవి ముఖం కూడా ఆ రోజు కాంతిహీనంగా కనిపించింది. ఏమీ మాట్లాడలేకపోయింది. కేవలం నా వంక రథం వంక చూస్తూ ఆవిడ విలపించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడు కూడా ఆమెను ఓదార్చారు అని దశరథునికి సుమంత్రుడు మొత్తం అక్కడ జరిగిన సన్నివేశాన్నంతా కూడా వివరిస్తూ తెలియచేస్తాడు. ఈ విధంగా సుమంత్రుడు చెప్పిన విషయాలను వింటూ దశరథ మహారాజు ఇంకా ఏం జరిగాయో నాకు చెప్పు, ఇంకా వివరాలు నాకు సరిగా చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు. కానీ సుమంత్రుని మనస్సు మాత్రం చాలా బాధతో ఉంది. ఆయన గొంతంతా కూడా తడారిపోయింది. అయినా సరే మహారాజు అడిగారని చెప్పి చెప్తున్నాడు. రామలక్ష్మణులు నారబట్టలు ధరించి ఉన్నారు. ధరించి వాళ్ళు ప్రయాగ వైపుగా వెళ్ళారు. సీతారాములకు రక్షణగా లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉన్నాడు. మేము వాళ్ళు కనిపించినంత వరకు కూడా గంగానది ఒడ్డునే నిలబడి చూస్తూ ఉన్నాం. సీతారామ లక్ష్మణులు ఆ విధంగా వెళ్ళడం చూసి మన గుర్రాలు కూడా దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు కార్చాయి. నాకు కూడా దుఃఖం ఆగలేదు. రాముడు ఇంకా కబురు పెడతాడు అనే ఆశతో నేను అక్కడ గుహుని ఇంట్లో 4 రోజులున్నాను. అయినా సరే ఏం ప్రయోజనం లేకపోయింది. ప్రకృతి అంతా కూడా మొత్తం కృషించిపోయింది. ఈ నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో నీరంతా వేడెక్కిపోయింది. అక్కడ మొత్తం ఈ పద్మాలన్నీ కూడా వాడిపోయాయి. ఇలా ప్రకృతి అంతా కూడా ఒక దీనమైన స్థితిలో ఉంది. అయోధ్యకు నేను తిరిగి వస్తూ ఉంటే ఎవ్వరూ కూడా నన్ను పలకరించలేదు. రాముడు లేని రథాన్ని చూసి నిట్టూర్పులు విడిచారు, కన్నీళ్లు కారుస్తున్నారు అని చెప్తే అప్పుడు దశరథుడు, నేను దుష్టుల చేతుల్లో చిక్కుకుపోయాను, నాకు బుద్ధి సరిగా పనిచేయలేదు. కైకేయి నన్ను ఈ విధంగా నిర్బంధించినప్పుడు నేను పెద్దవాళ్లతో ఎందుకు సంప్రదించలేదు? ఒక స్త్రీకి బానిసనైపోయి నేను మంత్రులతో కానీ మహాత్ములతో కానీ ఎవరితోనూ కూడా ఈ విషయాన్ని ఆలోచించకుండా తొందరపడే నిర్ణయాన్ని తీసుకున్నాను. నా చేజేతుల నా వంశాన్ని ఈ విధంగా నాశనం చేసుకోవడానికి నాకు ఈ స్త్రీ వ్యసనం నాకు పట్టుకుంది. నిజంగా దైవం కూడా నాకు ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నది. నన్ను దయచేసి నీవు రాముని వద్దకు తీసుకుని వెళ్ళు. నేనేమన్నా ఒక్క ఉపకారమైనా నీకు చేసి ఉంటే కనుక నన్ను ఈ రథంలోనే ఎక్కించుకొని రాముని దగ్గరకు తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆయన రాముడిని తలుచుకొని వెక్కి ఏడుస్తున్నారు. చెప్తూ ఆయన మళ్ళీ పడిపోయారట. కౌసల్యాదేవి ఒక పక్క తన కుమారుడు వెళ్ళిపోయాడనే బాధ, ఇంకొక ప్రక్క ఈ భర్త యొక్క తీవ్ర అనారోగ్యం, ఈ రెండింటి మధ్య కూడా ఆవిడ కుమిలి బాధపడుతుంది.
కౌసల్యామాత శరీరం అంతా కూడా వణికిపోతూ ఉంది. క్రింద పొర్లి ఆవిడ ఏడుస్తుంది. ఆ స్థితిలోనే కొద్దిగా కళ్ళు తెరిచి సుమంత్రునితో అంటుంది, నేను ఈ రాజ్యంలో నేను జీవించలేను, సీతారామ లక్ష్మణులు లేనటువంటి ఈ రాజ్యంలో నేను బ్రతకలేను. ఈ రథంపైనే నన్ను రాముని దగ్గరకు తీసుకుని వెళ్ళు, లేకపోతే ఇక్కడే నేను చనిపోతాను అని చెప్పి అంటుంది. అప్పుడు ఆ విధంగా బాధపడుతున్నటువంటి కౌసల్యను చూసి సుమంత్రుడు ఓదారుస్తూ చెప్తున్నాడు, నువ్వెందుకు ఇంత దుఃఖంతోనూ మోహంతోనూ మనసును పాడు చేసుకుంటున్నావు? రాముడు అక్కడ ఎంతో క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. తర్వాత లక్ష్మణుడు ఎప్పుడూ కూడా తన అన్నగారికి సేవ చేస్తూ ఉన్నాడు. సీతాదేవి కూడా రాముడికి సేవ చేస్తూ ఉన్నది. అక్కడ ఏ లోటు లేదు రాముడికి. అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా ఏ కొరత లేకుండా సుఖంగా ఉన్నాడు. ఇప్పటికి ముగ్గురు కూడా వనవాసానికి అలవాటు పడిపోయారు. చక్కగా సీతమ్మ ఒక ఉద్యానవనాల్లో విహరించినట్లే అక్కడ వనవాసంలో కూడా విహరిస్తూ ఉన్నది. తనకు తెలియని పుష్పాల గురించి, పళ్ళ గురించి, ఆ వనాల గురించి అడుగుతూ ఉంటే రాముడు చక్కగా సమాధానం చెప్తూ ఉన్నాడు. తర్వాత లక్ష్మణుడు ఆమెకు ఏం కావాలంటే అది తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. మేము గంగా తీరాన్ని వాళ్ళని వదిలి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళందరూ కూడా అప్పటికే అరణ్యవాసం అంతా చక్కగా ఆనందంగా వాళ్ళు తిరుగుతూ ఆ నాలుగు పక్కల చూసుకుంటూ మేము దూరం నుంచి గమనిస్తూ ఉన్నాము. ఎంతో ఆహ్లాదంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. తర్వాత రాముడి పక్కన ఉన్న సీత ఎన్ని క్రూర మృగాలు వచ్చినప్పటికీ కూడా అసలు భయపడటం లేదు. ఆవిడ యొక్క పాదాలు ఈ పారాణి లేకపోయినప్పటికీ కూడా చక్కగా తామర మొగ్గల్లా చక్కగా ఉన్నాయి. ఆ అరణ్యాల్లో ఈ ఎండావానల్లో తిరుగుతున్నా సరే ఆ ముఖం యొక్క శోభ కొంచెం కూడా మారలేదు. ఈ విధంగా అన్నీ కూడా మంచి మంచి విషయాలనే ఆయన సుమంత్రుడు కౌసల్యకు చెప్తున్నాడు, ఓదారుస్తూ. తర్వాత ఏంటంటే వాళ్ళందరూ కూడా కందమూలాలు తింటూ చక్కగా మహర్షుల సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఈ సీతారామ లక్ష్మణుల యొక్క ఈ కీర్తి ప్రతిష్టలు ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా చిరస్థాయిగా నిలుస్తాయి. వాళ్ళు చేసినటువంటి త్యాగం, తపస్సు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కీర్తిని చిరస్థాయిగా నిలబెడతాయి అని చెప్పి సుమంత్రుడు అన్ని మంచి విషయాలనే కౌసల్యకు చెప్పడానికి, ఆవిడను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనితో 60వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం 61వ సర్గ నుండి 70వ సర్గ వరకు చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.